మాటల, వైసీపీ మాట్లాడాల్సిన మాటల. జరిగినాయి అంటే ఏం చేశారంటే వైసీపీ మాట్లాడకూడదు. ఒక మహిళ, మీరు ఒక మహిళగా ఉండి 14 మంది తెలుగుదేశం నాయకులు 9 ఏళ్ల దళిత బాలికని 6 నెలల పాటు అత్యాచారం చేస్తుంది. ఇప్పటికీ పోలీసులు కేసు తీసుకోవట్లా. అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గంలో. ఇది మీరు మహిళగా ఖండిస్తున్నారా? మీరు ఉద్యమం చేస్తారా లేదా? చెప్పింది ఏంటో అనంతపురం జిల్లాలో నిన్న వాళ్ళందరినీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈ వైసీపీ వాళ్ళకి. వెంకటరెడ్డికి కళ్ళు ఉన్నాయా లేదా కనిపించలేదా అని అడుగుతున్నా నేను. చూపించండి, కేసు తీసుకోలేదని మాట్లాడతావు. 6 నెలలుగా అత్యాచారం చేస్తుంటే కేసు ఎందుకు తీసుకోలేదని అడిగా. 6 నెలలుగా అత్యాచారం చేస్తుంటే గంటకి 3 మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మీరు ఎలా సుపరిపాలన అడుగుతున్నా? దీనికి సమాధానం లేదు. 11 నెలలైంది మధ్య బాలకి శవం దొరకల. 11 నెలలైంది శవం దొరకల. అత్యాచారాల గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకి లేదు. చెప్తాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2686 మందిని హత్య చేశారు. మీ ప్రభుత్వం ఎస్సీలు 13 మందిని, ఎన్నికల తర్వాత 6 మందిని, దాదాపు 2686 మందిని హత్య చేసిన బతుకులు మీ శవాల బతుకులు మీ దొరికితే యువతను డ్రగ్స్ కు బానిస చేశారు. రాష్ట్రాన్ని సాక్షి పేపర్ చూస్తే అలాంటి అవాస్తవాలే ప్రచురిస్తారు. సాక్షి పేపర్ లో ఏం మాట్లాడతారమ్మా? నేను అడిగిన ఒక్క నిమిషం కీర్తన గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు డైవర్ట్ కాకుండా ఒక్క నిమిషం నేను ఇది వస్తాను, మీ దగ్గరికి వస్తాను. మస్తాన్ రావు గారు ఒక 2 minutes మాట్లాడి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను ప్లీజ్. అంటే ఇప్పుడు అత్యాచారాల విషయంలో ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ తెలుగుదేశం జనసేన యాక్చువల్గా అత్యాచారాలు అనేవి ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయనేది మనం వాస్తవాలు అంగీకరించాలి. ఈ ప్రభుత్వం ఉంటే అత్యాచారాలు ఆగిపోతాయి, ఆ ప్రభుత్వం ఉంటే అత్యాచారాలు జరుగుతాయి అనేది కూడా వాస్తవం కాదు. అది సమాజంలో అనేక దుష్పరిణామాలు, టెక్నాలజీ వల్ల కావచ్చు, రకరకాల అంశాలు, డిసిప్లిన్ క్రమశిక్షణ విషయం, ఇవన్నీ ఉంటాయి. చాలా అంశాలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలీసులు చర్యలు తీసుకోవడంలో లోపాలు ఉంటాయి. అదేవిధంగా సమాజంలో అనేక దుర్లక్షణాలు కూడా ఈ పరిణామాలకు కారణం అనేది మనం గ్రహించాలి. అంతేగాని కూటమి సర్కారు వస్తే పెరిగాయి లేకపోతే అప్పుడు తగ్గాయి అనేది అప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. దాని మీద ప్రభుత్వాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి డేటా కూడా నేను చూశాను సార్. ఇప్పుడు 13 కేసులకు సంబంధించి అత్యాచారాలు కావచ్చు,